ఎవరైతే ఇప్పుడు అమెరికాలో విద్యార్థులు కెనడా వైపు పోతున్నారట, అమెరికాలో పెడుతున్నటువంటి ఆంక్షలు ఇప్పుడు ఏమవుతుంది, అమెరికాలో ఈ రూల్స్ పెట్టేసిన తర్వాత అక్కడ ఏ పని చేసుకోకూడదు, మిగతా సమస్యలన్నీ అడ్డొస్తున్నాయి కదా, దాంతో స్టూడెంట్ వీసా మీద వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. కెనడా బాట పడుతున్నారట. మొన్న మధ్యన కెనడా ఇబ్బంది పెట్టింది, కానీ అమెరికా అంత ఇబ్బంది పెట్టాల. ఏది అరెస్టులు చేయడం, జైళ్ళలో పెట్టడం, కాళ్ళకి బేడీలు వేయటం ఇవి. అట్లాగే అక్కడ ఓ పక్కన అధికార యంత్రాంగాలు ఉన్నా మనోళ్ళు పని చేసుకుంటే అడ్డుపడట్లేదట. ఇంకొకటి చదువుకున్న తర్వాత కూడా ఒక 2-3 ఏళ్ళు అక్కడ ఉండటానికి వీసాలు ఇస్తున్నారు. ఇప్పుడు దాంతో అక్కడ సీరియస్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారం అన్నటువంటిది చర్చనీయాంశం అవుతుంది. ఏదైతే ఏ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు అన్నటువంటిది చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఇక్కడికి పోతున్నారు అంటూ తాజాగా టిక్ టాక్లో అమెరికాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి అంశం. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో అండ్ యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చకు వచ్చినటువంటి పరిస్థితి. అమెరికాలో వద్దనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా లగ్జరీ ఫ్యాషన్ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ యాజ్ ట్రేడ్ టెన్షన్స్ వ్యవహారాలు, వీటన్నిటి మధ్యలో స్వయం నిర్ణయాలు అనేటటువంటిది కరెక్ట్గా జరుగుతున్నటువంటిది కెనడా అంటూ అక్కడికి పోతున్నామంటూ కొంతమంది టిక్ టాకులు చేసి పెడుతున్నటువంటిది ఇప్పుడు అమెరికాకి పెద్ద తలనొప్పిగా మారింది.